హలో ఎవ్రీవన్. మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటైతే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది మన వ్యూ అనేది ఉంటుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ అందుగురించి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 48,048 రేంజ్‌లో బ్యాంక్ నిఫ్టీ ఉంది. నిఫ్టీ రేంజ్ 22,529 రేంజ్‌లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి మనం చూద్దాం. మనం ఫిబొనాచి ఏం చెప్తుందని మనమైతే వీడియోలో చూసి ఫర్దర్‌గా మాత్రం మనమైతే ఇక్కడ చూద్దాం. ఫిబొనాచి పరంగా ఫిబొనాచి అయితే యాడ్ చేద్దాం. ఫిబొనాచి యాడ్ చేసి మన వ్యూనైతే కన్ఫర్మ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆటో ఫిబ్ ఎక్స్‌టెన్షన్, ఆటో ఫిబ్ రిట్రేస్‌మెంట్ వీటినైతే 2 ఇండికేటర్ యాడ్ చేసి మనమైతే చూద్దాం. ఇక్కడ చూస్తేనట్లయితే కాల్ అయితే స్ట్రాంగ్‌గా ఉందని చెప్పేసి ఇండికేషన్ చూస్తుంది. ఎవరైతే లోలో కాల్ బై చేశారో వాళ్ళకైతే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈరోజు నెగెటివ్‌లో మార్కెట్ ఓపెన్ అయింది అంటే ఈ రేంజ్‌లో మీరైతే ఒక నుండి మళ్ళీ ఇక్కడ నుంచెల్లయితే ఫర్దర్‌గా 47,900 నుంచెల్లి అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూయిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ రేంజ్‌కొస్తుందో మనకైతే బయింగ్ ఆపర్చునిటీ ఫస్ట్ అయితే నెగెటివ్‌కెళ్తే మాత్రం కాల్ వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. కాల్‌ను మనం బై చేస్తే మాత్రం మరి అంటే మనం విన్నింగ్ ప్రాబబిలిటీ మాత్రం ఎక్కువ ఉంది. ఇక్కడ లోలో బై చేసిన వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. నేనైతే ఈరోజు హ్మ్. 47,900 నుంచెల్లి ఈ 48,200 ఈ రేంజ్‌లో మార్కెట్ ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు కరెక్టా లేదా అని చెప్పేసి. నేనైతే ఈరోజు బయింగ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంటుంది. చాలా కేర్‌ఫుల్‌గా చేయండి. ఇంకోటేంటంటే ట్రేడర్స్ మీరు ఒక్క లాట్ తోటి ట్రేడింగ్ చేస్తే సరిపోతుంది. ఒక లాట్ ప్రాఫిట్ అయినా, లాస్ అయినా సరిపోతుంది. అంతేగాని మీరు లాట్ సైజ్ పెంచి మీరైతే పుట్ టు కాల్ అని రెండిటి దగ్గర మాత్రం ఫైటింగ్ అయితే చేయకండి. ఎక్స్‌పైరీ రోజున మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే మార్కెట్ మన అమౌంట్ తినడానికి ట్రై చేస్తుంది. మీకెప్పుడైతే ప్రాఫిట్ వస్తదో కంప్లీట్‌గా సిస్టమ్‌ని క్లోజ్ చేసుకొని సెపరేట్‌గా మీరు మీ మీ వర్క్ మీరు చేసుకుంటే బెటర్ అని నా యొక్క ఒక బెటర్ ఆపర్చునిటీ. మీరు అంతకు మించి గాని మార్కెట్ తోటి ఎప్పుడు కూడా ఫైటింగ్ అయితే చేయకండి. మీరు లాస్ వచ్చినా, మీరు ప్రాఫిట్ వచ్చినా ఓన్లీ 2 ఆర్ 3 మీరు ట్రేడ్స్ కంటే ఎక్కువ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే బ్రోకరేజ్ తోటే అనవసరంగా మీ మనీ అనేది లాస్ అవుతుంది. ఇంకా ఏంటంటే మార్కెట్ తోటి మీరు ఫైట్ చేస్తే మీరు ఎక్కువ లాస్ చేయడానికి కూడా ఛాన్సెస్ చాలా వరకైతే ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ మనం నిఫ్టీలో కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా ఏముంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ నిఫ్టీ కూడా బయింగ్ ఇన్ డిప్ కాల్ ఎవరైతే లోలో బై చేస్తారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూసి ఎంతవరకు కరెక్టా లేదా అని చెప్పేసి ఫర్దర్‌గా మాత్రం మనం చూద్దాం. ఇక్కడ దీంట్లో కూడా నా యొక్క నా రేంజ్ ఇక్కడ హ్మ్. 22,485 నుంచెల్లి 22,500 ఈ రేంజ్ వరకు మార్కెట్ ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇది మాత్రం ఎంతవరకు చూద్దాం ఫర్దర్‌గా మాత్రం చూద్దాం. ఓకే. ఈ రోజే బయింగ్ ఇన్ డిప్ కాల్‌ని ఎవరైతే డిప్‌లో బై చేస్తారో వాళ్ళకైతే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అనేది నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. మీరైతే ఒక లాట్ తోటైతే ట్రేడింగ్ అయితే చేయండి. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్‌నైతే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో 6 మంత్స్ మాత్రం కంప్లీట్‌గా పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. కంప్లీట్‌గా పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్‌గా మాత్రం మీ ట్రేడ్స్ అనేది తీసుకోండి. ఇక్కడ ఏందంటే 90% ట్రేడర్స్ మాత్రం ఫెయిల్ అవుతున్నారు ట్రేడింగ్‌లో. మీరైతే మీకు ఒక్క లాట్ ప్రాఫిట్ అయినా, లాస్ అయినా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. మీరైతే ఈరోజు మీరు కాల్ అనుకుంటారో, పుట్ అనుకుంటారో కామెంట్ అయితే చేయండి. మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో దాన్ని కూడా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.